హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఓన్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఈరోజు అయితే Q&A సెషన్ అండి, నెంబర్ 10. సో యాక్చువల్గా సండే రోజున పోస్ట్ చేయాల్సిన వీడియో, బట్ కొత్తగా M2 మ్యాక్బుక్లో వీడియో ఎడిటింగ్ అనేది నాకు రాకపోవడం వల్ల విండోస్ నుంచి మ్యాక్ ఎవరైతే మూవ్ అవుతారో వాళ్ళ కష్టాలు అయితే నేను ఈరోజు ప్రత్యక్షంగా చూడడం జరిగింది. సో ఎనీహౌ ఫైనల్లీ ఐ రీచ్ టు ద డెస్టినేషన్. ఐఎమ్ పోస్టింగ్ దిస్ వీడియో అండ్ ఈ వీడియోలో అయితే ఆస్క్ పిఎన్జీ అని చెప్పేసి లాస్ట్ వీడియో నుంచి ఇప్పటి వరకు లాస్ట్ 1 వీక్లో ఎవరైతే క్వశ్చన్స్ అడిగారో వారిలో నుంచి దాదాపుగా అన్నింటినీ కవర్ చేయడానికి అయితే ప్రయత్నించడం జరిగింది. సో యూ కెన్ సీ ద లోగోస్ ఓవర్ హియర్ ఫర్ దర్ క్వారీస్ అండ్ డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. దిస్ ఈజ్ స్ట్రిక్ట్లీ ఇన్ఫర్మేషన్ పర్పస్ ఓన్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటాను. లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి అయితే మనకి Q&A సెషన్ అయితే చేస్తూ ఉన్నాను కదా. సో ఈ వీడియోకి లాస్ట్ 7 days బ్యాక్ ఏదైతే వీడియో చేయడం జరిగిందో ఈ వీడియోలో ఎవరైతే క్వశ్చన్స్ అడిగారో వాళ్ళ గురించి అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ద క్వశ్చన్స్ కమెంట్స్ ఆర్ హియర్ అండ్ ఐఎమ్ సర్చింగ్ విత్ ద హ్యాష్ ట్యాగ్ ఆస్క్ పిఎన్జీ. సో వాట్ ఎవర్ ఇట్ కమ్స్ హియర్ విల్ బి ఆన్సర్డ్ హియర్ అండ్ ద క్వశ్చన్స్ ఆర్ హియర్. ఓకే, 25% లాస్లో ఉన్నారంట బాలాజీ అమైన్స్లో, శివ గారు అడుగుతున్నారు. సో బాలాజీ అమైన్స్ గురించి ఈ వీడియోలో అయితే చూద్దాం. బాలాజీ అమైన్స్ ఆల్మోస్ట్ ఏ డెట్ ఫ్రీ కంపెనీ, కాకపోతే 2021లో ఇదే కంపెనీ 4780 రేంజ్లో సెప్టెంబర్లో ట్రేడ్ అయిన కంపెనీ. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకున్నట్టయితే ఇది 2050 రేంజ్లో ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది. సో ఈ కంపెనీలో ఫండమెంటల్గా ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా అంటే దెర్ ఆర్ నో ఇష్యూస్ అండి. యాక్చువల్గా అమైన్స్ ఇండస్ట్రీస్లో 2 మేజర్ కంపెనీస్ అండి మన ఇండియాలో, బాలాజీ అమైన్స్, ఆల్కైల్ అమైన్స్. సో ఈ 2 మేజర్ కంపెనీస్లో కరెక్షన్ అనేది అయితే ఉంది. వై? బికాస్ అమైన్స్ అనేది సైక్లికల్ సెక్టార్, సో దెర్ విల్ బీ ఏ రెవెన్యూ గ్యాప్స్ బిట్వీన్ సైకిల్ టు సైకిల్. సెకండ్ థింగ్ వచ్చేసి డిఎంఎఫ్ అనే దీని యొక్క ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది ఇండియా నుండి కాకుండా గ్లోబల్ వైజ్గా సౌదీ అండ్ చైనా నుంచి డంపింగ్ చేసుకుంటూ ఉన్నాయి రిమైనింగ్ కంట్రీస్. సో దట్ విల్ బీ అనదర్ రీజన్. థర్డ్ వన్ వచ్చేసి దీని యొక్క రెవెన్యూ చూసినట్టయితే మనకి 50% కంటే ఎబో రెవెన్యూ అనేది ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ కనిపిస్తుంది. వై? బికాజ్ ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్, ఏపీఐస్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఇదే కంపెనీ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్లో డిమాండ్ తగ్గిపోవడం వల్ల దీని యొక్క ప్రాఫిట్స్ అనేవి డిక్లైన్ అవుతూ కనిపిస్తున్నాయి. ఫోర్త్ వన్ వచ్చేసి అసిటోనైట్రేట్ ప్రైసెస్ అనేది ఏదైతే ఉన్నాయో 250 per kg ఉండేది 2020-2021లో చూసుకున్నట్టయితే, కరెంట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే 150 to 160 రూపీస్ per kg అనేది కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫోర్త్ రీజన్ టు డిక్లైన్ ద ప్రాఫిట్స్. అండ్ ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే కనుక ఎప్పుడైనా సరే స్టాక్ ప్రైస్ అనేది ఇలా 900-1000 లెవెల్స్ నుంచి 4 times మల్టీ బ్యాగర్ 1 yearలో అయ్యిందండి. సో అక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి కరెంట్ పిఈ, దీని యొక్క పిఈ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఇప్పుడు ప్రజెంట్ అయితే 25 times అనేది కనిపిస్తుంది. ఇండస్ట్రీ పిఈ 28 times కనిపిస్తుంది. బట్ 2021లో చూసుకున్నట్టయితే పీక్స్లో 50-60 times ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది కనిపించింది. ఎప్పుడైతే హై పీఈలో హై ప్రైస్డ్ వాల్యుయేషన్స్లో ఏ స్టాక్ అయినా గుడ్ కంపెనీ ఉన్నప్పటికీ దెర్ విల్ బీ ఏ ప్రాఫిట్ బుకింగ్. సో మేజర్ ఫండమెంటల్ ఇన్వెస్టర్స్ విల్ ఎగ్జిట్ ఫ్రమ్ దట్ స్టాక్. సో మీరు 25% లాస్లో ఉన్నారంటే యూ కెన్ అక్యుములేట్ ఇట్ అండి. ఎందుకంటే ఇండస్ట్రీ పీఈ కంటే ఇప్పుడైతే పీఈ అనేది అట్రాక్టివ్గానే ఉంది, ఫండమెంటల్గా ఎటువంటి ప్రాబ్లం లేదు. కాబట్టి ఈ కంపెనీ అనేది ఐ హ్యావ్ ఎ గుడ్ ఒపీనియన్ ఆన్ దిస్ అండ్ యూ కెన్ హోల్డ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇఫ్ యూ ఏబుల్ టు యాడ్ మోర్ అని చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి దినేష్ గారు అడుగుతూ ఉన్నారు. హీఈస్ హోల్డింగ్ ఎక్స్చేంజింగ్ సొల్యూషన్స్, పౌషక్ which are in losses, and Mirza International and Shreyans Industries which are in profits. సో 4 కంపెనీస్ గురించి అంటే ఒకేసారి చెప్పడం చాలా కష్టం. సో ఎక్స్చేంజింగ్ సొల్యూషన్ అనేది సాఫ్ట్వేర్ కి సంబంధించిన కంపెనీ విచ్ ఈస్ పోస్టెడ్ లేటెస్ట్ క్వార్టర్లో చూసుకున్నట్టయితే జూన్ క్వార్టర్లో లాసెస్ పోస్ట్ చేసిన కంపెనీ. బట్ లాసెస్ అయితే కాదు, యాక్చువల్గా దే పేడ్ ట్యాక్సెస్ 151%. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసుకున్నట్టయితే మీకు ఆల్మోస్ట్ 17 crores అనేది కనిపిస్తుంది. బట్ లాసెస్ అయితే 9 crores పోస్ట్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్లీ దే పేడ్ ఏ గుడ్ డివిడెండ్, 15 rupees per share డివిడెండ్ అయితే జూలైలో ఇవ్వడం జరిగింది. సో 90 రూపీస్లో ట్రేడ్ అవుతున్న కంపెనీ మీకు 15 rupees డివిడెండ్ ఇచ్చింది అంటే ఐ థింక్ యూ ఆర్ ఇన్ ప్రాఫిట్స్. సో ఇఫ్ యూ ఆర్ ఇన్వెస్టెడ్ లేటెస్ట్ రీసెంట్లీ అన్నట్టయితే కనుక
యూ హ్యావ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ది స్టాక్ అని చెప్తాను. ఆల్రెడీ ఇఫ్ యూ ఇన్వెస్టెడ్ బిఫోర్ ద డివిడెండ్ అండ్ ఇఫ్ యూ ఆర్ ఇన్ ప్రాఫిట్ యూ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ ద ఫ్యూచర్ ఆల్సో. పోషక్ గురించి అయితే లాస్ట్ వీడియోలో మీకు మెన్షన్ చేయడం జరిగింది ప్రీవియస్ Q&A సెషన్లో. సో మిర్జా ఇంటర్నేషనల్లో మీరు ఆల్రెడీ ప్రాఫిట్స్లో ఉన్నానన్నారు. ఇట్స్ ఓకే. సో ఇట్స్ రీసెంట్లీ డీమెర్జెడ్ కంపెనీ. రెడ్ టేప్ అనేది దీని నుంచి అయితే డీమెర్జ్ అవ్వడం జరిగింది. సో 46 రూపీస్లో ట్రేడ్ అవుతున్న ఈ కంపెనీ రీసెంట్గా చాలా మంచి ర్యాలీ తీసింది. సో ఇఫ్ యు ఆర్ ఇన్ పాజిటివ్ యూ కెన్ హోల్డ్ ఇట్, అండ్ ఇఫ్ యూ వాంట్ టు లుక్ ఫర్ సంథింగ్ ఎల్స్ లిబర్టీ షూస్ గురించి మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఇన్ ద సేమ్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి శ్రేయన్షి ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నారు, విచ్ ఈజ్ ఏ గుడ్ కంపెనీ ఇన్ పేపర్ ఇండస్ట్రీ అండి. రీసెంట్లీ మంచి రికవరీ అనేది అయితే ఈ స్టాక్లో కనిపించింది, చాలా మంచి ర్యాలీ తీసింది. మీరు హోల్ ఇండస్ట్రీలో చూసుకున్నట్టయితే లోయెస్ట్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియోతో కనిపించే కంపెనీ ఇది. 3.93 టైమ్స్ అనేది PE కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బాలాజీ అమైన్స్ గురించి మళ్ళీ అడిగారు. సో ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్. నెక్స్ట్ స్టార్ హెల్త్ గురించి అడుగుతూ ఉన్నారు. సో స్టార్ హెల్త్ గురించి చూద్దాం. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని రీసెంట్గా సెక్టార్లో ఒక బెస్ట్ కంపెనీగా చెప్పిన కంపెనీస్లో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టార్ నుంచి అయితే చెప్పడం జరిగింది. ఇండియాలో చూసుకున్నట్టయితే మెనీ కంపెనీస్ ఆర్ ఇన్ ఇన్సూరెన్స్ సెక్టర్ బట్ నాట్ ఆల్ రిలేటెడ్ టు హెల్త్ ఇన్సూరెన్స్ అండి. సో సమ్ ఆఫ్ ద కంపెనీస్ ఫ్రమ్ గవర్నమెంట్ ఎంటైటీస్ విచ్ విల్ వర్క్ ఫర్ హెల్త్ ఇన్సూరెన్స్, బట్ ప్రైవేట్ సెగ్మెంట్లో చూసుకున్నట్టయితే ది మార్కెట్ లీడర్ ఈజ్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ బికాస్ రిమైనింగ్ ఆల్ ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్ ఇట్లాంటి కంపెనీస్ ఉన్నాయి. కానీ ప్యూర్లీ హెల్త్ ఇన్సూరెన్స్ పైన రెవెన్యూ జనరేట్ చేస్తున్న కంపెనీ వచ్చేసి మనకి స్టార్ ఇన్సూరెన్స్ అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. బట్ దీని గురించిన నెగటివ్ న్యూస్ అయితే మార్కెట్లో ఉంది. సో యాంగ్రీ కస్టమర్స్ ఆర్ బ్యాడ్ ఫర్ బిజినెస్ అని చెప్పేసి. సో రీసెంట్గా సూరత్ కోర్ట్ నుంచి అయితే దీనికి పెనాల్టీస్ కూడా విధించడం జరిగింది. వై? బికాస్ దే రిజెక్టెడ్ సమ్ ఇన్సూరెన్స్ క్లైమ్స్. డాక్టర్స్ హైయెస్ట్ అమౌంట్స్ని ఛార్జ్ చేశారని చెప్పేసి రిజెక్ట్ చేయడం అనేది కోర్టు కూడా ఖండించింది. సో డాక్టర్ ఈజ్ ద ఫైనల్ డిసిషన్ మేకర్. ఖర్చుకు సంబంధించిన హాస్పిటలైజ్ ఖర్చుకు సంబంధించిన డిసిషన్స్ అనేవి డాక్టర్సే తీసుకోవాలి కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కాదని చెప్పేసి. ఎనీహౌ ఇట్ ఈస్ క్లోజ్డ్ నౌ. బట్ స్టార్టింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఇప్పుడిప్పుడే మనకి అవేర్నెస్ వస్తుంది. ప్రైవేట్ ఇండస్ట్రీ వైపు జనాలు, నార్మల్ పీపుల్ కూడా ప్రైవేట్ కంపెనీస్ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకుంటూ ఉన్నారు కాబట్టి సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు రెగ్యులరైజ్ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. బట్ వెన్ ఇట్ హ్యాపెన్స్ ఇట్ విల్ బీ ఏ గుడ్ ఫర్ దిస్ కంపెనీ అని చెప్పవచ్చు. సో ప్రజెంట్ అయితే ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ ఇన్ 8% ప్రాఫిట్ యూ కెన్ హోల్డ్ ఇట్ అండ్ వీ విల్ సీ ద మూమెంట్ ఇన్ కమింగ్ ఫ్యూచర్ ఆల్సో. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గణేష్ కుమార్ గారు, రిలయన్స్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆల్రెడీ కరెక్షన్ అయ్యింది కాబట్టి 5 to 10 years గురించి ఈయన అక్యుములేట్ చేయాలనుకుంటున్నారు. ఎస్ అండి, అబ్జల్యూట్లీ ఓకే. సర్వీసెస్ గురించి చాలామంది అడిగారండి యాక్చువల్గా. సో ఐ విల్ సే ఎస్ ఫర్ దిస్ కంపెనీ బికాజ్ ఇట్ ఈజ్ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఎస్ అండి, అబ్జల్యూట్లీ. ఎందుకంటే దే హ్యావ్ రిలయన్స్ మార్ట్. 2 million రిటైల్ కస్టమర్స్ని కలిగి ఉందండి రిలయన్స్ మార్ట్ అనేది. సో ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ సెక్టర్లో చూసుకున్నట్టయితే బజాజ్ ఫిన్సర్వ్ ఇట్లాంటి కంపెనీసే క్రెడిట్ కార్డ్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. సో రిటైల్ కస్టమర్స్ని క్యాప్చర్ చేయాలంటే దే హ్యావ్ ఆల్రెడీ ఏ రిటైల్ కస్టమర్ బేస్ అండ్ రిలయన్స్లో హైయెస్ట్ డాటా కలిగి ఉన్న కంపెనీ. సో దిస్ డాటా విల్ హెల్ప్ ఫర్ దెమ్ టు చూజ్ విచ్ కస్టమర్ కెన్ రీపే ద అమౌంట్స్ అని చెప్పేసి. అండ్ సెకండ్ పాజిటివ్నెస్ వచ్చేసి AAA క్రెడిట్ రేటింగ్ అండి, విచ్ ఈజ్ ఇట్ కెన్ గివ్ ఎ లోయర్ ఇంట్రెస్ట్ రేట్ లోన్స్ అని చెప్పేసి అయితే చెప్పవచ్చు. సో క్రెడిట్ రేటింగ్స్లో కూడా దీని యొక్క పాజిటివ్నెస్ అనేది కనిపిస్తుంది. అండ్ థర్డ్ మేజర్ థింగ్ వచ్చేసి దీని యొక్క రీసెంట్ రిజల్ట్స్ అనేవి బాగున్నాయి. క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకున్నట్టయితే మనకి 332 crores నుంచి నెట్ ప్రాఫిట్ అనేది 668 crores అయితే పెరగడం కనిపిస్తుంది. సో రిలయన్స్ జియో ఫైనాన్స్ గురించి అయితే నేను పాజిటివ్ ఒపీనియన్తో ఉన్నాను. యూ కెన్ అక్యుములేట్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రమేష్ గారు అడుగుతూ ఉన్నారు IDFC ఫస్ట్ బ్యాంక్ గురించి. సో దీని గురించి నేను ఫస్ట్ 19 రూపీస్లో ఉన్నప్పుడైతే లాస్ట్ 4 years బ్యాక్ వీడియో చేయడం జరిగింది. ఇట్ కుడ్ బి ఏ మల్టీ బ్యాగర్ అని చెప్పేసి. వై? బికాస్ ట్రస్టింగ్ ఆన్ వి వైద్యనాథన్. సో చాలా డ్రాస్టిక్ చేంజెస్ అయితే తీసుకురావడం జరిగిందండి. కంపెనీ యొక్క లోన్ బుక్ గురించి చూసుకున్నట్టయితే మనకి ద హార్డెస్ట్ బ్యాడ్ లోన్స్ వచ్చేసి 36% ఉండేవి విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
కంపెనీస్ యొక్క లోన్స్ అనేవి 2018లో చూసుకున్నట్టయితే, ఇప్పుడు చూసుకున్నట్టయితే 2%కి తగ్గడం జరిగిందండి. విచ్ ఈస్ వెరీ గుడ్ ఇండికేషన్. నెట్ ప్రాఫిట్‌లో 35% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్, 11% మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ గ్రోత్. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మార్జిన్ అనేది పెరిగింది. గ్రాస్ ఎన్‌పీఎస్ తగ్గడం జరిగింది 2.17% నుంచి 2.11%కి. నెట్ ఎన్‌పీఏ కూడా 0.7% నుండి 0.68%కి తగ్గడం జరిగింది. ఈ కంపెనీ యొక్క 3 మేజర్ ఇంపాక్ట్స్ చెప్పాలంటే గనక, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపాజిట్స్ అండి. డిపాజిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ 44% గ్రోత్‌తో మనకి 1,64,000 కనిపిస్తూ ఉన్నాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ మనకి 11% గ్రోత్‌తో కనిపిస్తూ ఉన్నాయి. విచ్ ఈస్ వెరీ గుడ్. కాసా డిపాజిట్స్, కరెంట్ అకౌంట్స్ వర్సెస్ సేవింగ్ అకౌంట్స్ మనకి 79,468 crores కనిపిస్తున్నాయి. విచ్ ఈస్ ఇయర్ ఆన్ ఇయర్ 26%తో గ్రోత్ అవుతూ కనిపిస్తున్నాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ 11% గ్రోత్. అండ్ లోన్ బుక్ అనేది 1,83,000 crores కనిపిస్తుందండి. విచ్ ఈస్ వెరీ గుడ్. సో ప్రొవిజన్స్ అనేవి 84% సెక్యూర్ చేసి ఉంది ఈ కంపెనీ. సో ఇట్ విల్ బీ ఏ గుడ్ పర్ఫార్మర్ ఫర్ లాంగర్ టైమ్ అని చెప్పవచ్చు. హీ వాంట్స్ టు హోల్డ్ ఇట్ ఫర్ 2030. సో ఐ విల్ సే ఎస్ ఫర్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యశ్వంత్ రెడ్డి గారు అడుగుతున్నారు అదాని టోటల్ గ్యాస్ గురించి. 50 shares 641 రూపీస్లో హోల్డ్ చేస్తున్నారంట. సో అదాని టోటల్ గ్యాస్ వచ్చేసి మనకి డెట్ అనేది తగ్గింది. కాకపోతే ఓవరాల్గా ప్రాఫిట్స్లో అయితే మనకి ఇంప్రూవ్మెంట్ అనేది అయితే ఏం కనిపించట్లేదు. హై వాల్యుయేషన్, హై ప్రైస్లో ఉన్న కంపెనీ అండి. 111 స్టాక్ యొక్క పీఈ అనేది కనిపిస్తుంది. పీర్ కంపారిజన్లో చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ ద హైయెస్ట్ ఎక్స్పెన్సివ్ స్టాక్ అని చెప్పవచ్చు. సో ప్రాఫిట్ వేరియేషన్ పరంగా చూసుకున్నట్టయితే దీనికంటే బెటర్గా గుజరాత్ గ్యాస్ అనేది కనిపిస్తుంది. సో యూ కెన్ కన్సిడర్ దిస్. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి కొచ్చిన్ షిప్ యార్డ్స్ గురించి అడుగుతూ ఉన్నారు. మార్కెట్ అనాలిసిస్ 2516. ఓకే, కొచ్చిన్ షిప్ యార్డ్ గురించి చూసినట్టయితే కనుక ఇట్స్ మేజర్ రెవెన్యూ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఇండిజినియస్ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్, ఐఏసి. మీరు ఐఎన్సి విక్రాంత్ గురించి విన్నారనుకుంటా. ఇండియన్ నేవీ రీసెంట్గా పెద్ద వార్షిప్ని అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేయించింది బై కొచ్చిన్ షిప్ యార్డ్ నుంచి. సో ఇట్స్ హ్యావింగ్ ఏ గుడ్ ఆర్డర్ బుక్ అండి ఫ్రమ్ ఇండియన్ నేవీ అండ్ పాజిటివ్ ఫర్ దిస్. నెగటివ్ చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ డిఐఎస్ అయితే కంటిన్యూ దీని నుంచి స్టాక్స్ అయితే సెల్ చేస్తూ ఉన్నారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద నెగటివ్ పాయింట్ ఫర్ కొచ్చిన్ షిప్ యార్డ్స్ అని చెప్పవచ్చు. ఇన్వెస్టర్స్ చూసినట్టయితే మనకి 6.87% ఉండే స్టేక్ అనేది 5.82%కి ఎఫ్ఐఎస్కి తగ్గింది. డిఐఎస్ చూసుకున్నట్టయితే 4.96% ఉండేది 2.24కు తగ్గడం కనిపిస్తుంది. ఒకవేళ ప్రమోటర్స్ కొంటున్నట్టయితే ఓకే, కాకపోతే రిటైల్ ఇన్వెస్టర్స్ యొక్క స్టేక్ అనేది పెరుగుతూ ఉంది. విచ్ ఈజ్ ఏ బ్యాడ్ ఇండికేషన్ అకార్డింగ్ టు మీ. బట్ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చూసినట్టయితే స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉన్న కంపెనీ అండ్ పీజీ రేషియో నెగిటివ్గా ఉంది. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి ఎప్పుడైనా గవర్నమెంట్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నట్టయితే ఇట్ విల్ టేక్ లాంగర్ టైమ్ అండి. సో ద రిజల్ట్స్ విల్ నాట్ కమ్ ఇన్ ఇమీడియట్లీ, ఇట్ విల్ కమ్ లేటర్ ఆన్ లైక్ 4 to 5 years తర్వాత. సో హైయెస్ట్ పీఈ రేషియో ఉంది అండ్ లోయెస్ట్ ఆర్ఓసిఈ ఉంది. యూ కెన్ అవాయిడ్ ఇట్ ఫర్ టెంపరరీ హోల్డింగ్స్ అయితే. ఒకవేళ లాంగ్ టైం వ్యూ ఉన్నట్టయితే లైక్ 15 years అట్లా హోల్డింగ్ చేసే కెపాసిటీ ఉన్నట్టయితే, బికాస్ డిఫెన్స్ సెక్టార్లో ఉన్న కంపెనీ కాబట్టి ఆల్మోస్ట్ ఇట్ విల్ పర్ఫార్మ్ వెల్ అని చెప్పవచ్చు ఇఫ్ యూ హ్యావ్ ఎ లాంగర్ వ్యూ. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి షణ్ముఖరావు గారు అడుగుతూ ఉన్నారు రాజ్ ఇండస్ట్రీస్, కేపీఐటీ, నోసిల్ ఈ 3 స్టాక్స్ గురించి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్రాజ్ ఇండస్ట్రీస్కి వెళ్ళినట్టయితే కనుక ఇట్ ఈస్ ఏ మార్కెట్ లీడర్ ఇన్ ఇథనాల్ ప్లాంట్స్ ఇంజనీరింగ్ చేసే కంపెనీ అండి. ఇట్ వెంట్ వెల్ ఫ్రమ్ 2023 ఏప్రిల్లో మార్చ్లో చూసుకున్నట్టయితే 300 levels నుంచి 600 levels వరకు వెళ్ళింది. 615 అనేది దీని యొక్క 52-week హై కనిపిస్తుంది. స్టాక్ యొక్క ఫండమెంటల్స్ అయితే బాగున్నాయి. నెగటివ్స్ చూసుకున్నట్టయితే జస్ట్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది తక్కువగా ఉంది, జస్ట్ 32.8% ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంది. బుక్ వాల్యూ జస్ట్ 58 rupees ఉంది కాబట్టి ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది 9 times కనిపిస్తుంది, విచ్ ఈస్ నెగటివ్. దీస్ 2 points ఆర్ నెగటివ్. రిమైనింగ్ ఆల్ ఆర్ లుకింగ్ గుడ్ అండి. ఆర్ఓసిఈ బాగుంది, ఆర్ఓఈ బాగుంది, స్టాక్ యొక్క పీఈ బాగుంది. సో ఇట్స్ ఏ మార్కెట్ లీడర్ ఇన్ బయో ఎనర్జీ ప్లాంట్స్ని ఇంజనీరింగ్ చేసే కంపెనీస్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ దెమ్ అండ్ యూ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ లాంగర్ టైమ్. ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ వ్యూ ఫర్ లాంగర్ టెన్యూర్ యూ కెన్ కన్సిడర్ ఇట్ ఐస్ ఏ గుడ్ బై అని చెప్పవచ్చు. సో కేపీఐటీ టెక్నాలజీస్ గురించి చెప్పాలంటే ఎలక్ట్రికల్ వెహికల్స్కి సంబంధించిన సాఫ్ట్వేర్ అండ్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేసే కంపెనీ. సో దీని యొక్క లేటెస్ట్ రిజల్ట్స్ కూడా బాగున్నాయి. కోఫౌండర్ కిషోర్ పాటిల్ గారి లేటెస్ట్ ఇంటర్వ్యూ చూసినట్టయితే కనుక హీ సేడ్ సమ్ గుడ్ థింగ్స్ అండి. ఎస్,
మేనేజ్మెంట్ రేజ్డ్ ద టార్గెట్ 27-30% అనేది రెవెన్యూ గ్రోత్ ఉండాల్సిన టార్గెట్ని ఫైనాన్షియల్ ఇయర్ 24కి 37% పెంచడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్ ఇండికేషన్. కంపెనీ హ్యాస్ ఇన్వెస్టెడ్ టు న్యూ టెక్నాలజీ ఆఫరింగ్స్. ఇట్ ఈస్ ఓకే, గుడ్. మేనేజ్మెంట్ సేడ్ దట్ దే విల్ ఇన్వెస్ట్ సర్ప్లస్ ఆఫ్ EBITDA, ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్ మార్జిన్స్ ఏవైతే ఉంటాయో 20% మార్జిన్స్ని కంపెనీలో రీబ్యాక్ ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు గ్రోత్ ప్రాస్పెక్ట్లో. కంపెనీ ఈస్ సస్టైన్లీ గ్రోయింగ్ ద రెవెన్యూ 4-7%. సో ఇట్ ఈస్ గుడ్ అండి. ఈరోజు చూసుకున్న 2.7%, నిన్న కూడా మంచి ర్యాలీ అనేది తీసింది. స్టాక్లో మనకి లాస్ట్ 1 ఇయర్లో చూసుకున్నట్టయితే 700 లెవెల్స్ నుంచి కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకున్నట్టయితే ఇది 1217కి వెళ్ళడం కనిపిస్తుంది, విచ్ ఈస్ వెరీ ఫండమెంటలీ గుడ్ కంపెనీ. అండ్ ఇట్స్ రెవెన్యూ చూసుకున్నట్టయితే ప్రోడక్ట్ ఇంజనీరింగ్స్ నుంచి 93%, ప్రోడక్ట్ ఆర్గనైజేషన్స్ నుంచి 7% కనిపిస్తుంది, ఫీచర్ డెవలప్మెంట్ అండ్ ఇంటిగ్రేషన్ నుంచి 61%, క్లౌడ్ బేస్డ్ కనెక్టింగ్ సర్వీసెస్ నుంచి 17%, ఆర్కిటెక్చరల్ మిడిల్ వేర్ కన్సల్టింగ్ నుంచి 20% కనిపిస్తుంది. సో ఎలక్ట్రికల్ వెహికల్స్లో కీ రోల్ ప్లే చేసే ఈ కంపెనీ ప్యాసింజర్స్ వెహికల్స్లో 77% రెవెన్యూని జనరేట్ చేస్తుంది, కమర్షియల్ వెహికల్స్లో 22%. USA, యూరప్ అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి అయితే దీని యొక్క డైవర్సిఫైడ్ మార్కెట్ షేర్ అనేది అయితే జనరేట్ అవుతూ ఉంది. ఇట్స్ ఏ గుడ్ కంపెనీ అండి. స్టాక్ యొక్క PE అనేది ఎక్కువగా ఉంది, ప్రైస్ అనేది ఎక్కువగా ఉంది, బట్ you can wait for small corrections in the market if you want to enter now. If you are already holding this stock, I will say to hold it ఫర్ లాంగర్ టైం అని చెప్తాను. థర్డ్ స్టాక్ మీరు అడిగింది నోసిల్ అండి. సో నోసిల్ గురించి చూసినట్టయితే PEG రేషియో నెగటివ్ ఉందండి. సో చాలా రోజుల నుంచి ఇది సైడ్ వేస్లో ఉన్న కంపెనీ. స్టాక్ యొక్క లోయెస్ట్ ప్రైస్ 210 కనిపిస్తుంది, హైయెస్ట్ ప్రైస్ చూసుకున్నట్టయితే 250. సో 52 వీక్ హై అండ్ లో చూసుకున్నట్టయితే జస్ట్ 50 రూపీస్ మార్జిన్లో అయితే ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది. ఇట్ ఈస్ రబ్బర్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. దీని యొక్క ఫండమెంటల్స్ అయితే మరీ అంతగా అట్రాక్టివ్గా అయితే కనిపించట్లేదు, బికాజ్ ప్రాఫిట్ వేరియేషన్ గ్రోత్ అనేది తక్కువగా ఉంది. అండ్ క్వార్టర్లీ వేరియేషన్ చూసినా కూడా మనకి 48% డిక్లైన్స్లో కనిపిస్తుంది. సో డివిడెండ్స్ అయితే ఇస్తూ ఉన్న కంపెనీ, ప్రమోటర్ హోల్డింగ్ అనేది కూడా చాలా తక్కువగా ఉంది. ఐ విల్ సే అవాయిడ్ ఇట్ అండి. డోంట్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ కంపెనీ. యూ కెన్ ఫైండ్ సమ్ బెటర్ కంపెనీస్ ఇన్ సేమ్ సెగ్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మహేశ్వరరావు గారు అడుగుతున్నారు శక్తి పంప్ అండ్ MMTC గురించి. సో శక్తి పంప్స్ గురించి చూడాలంటే ఈ రోజు కూడా గుడ్ న్యూస్ వచ్చిందండి. దీనికి 7th పేటెంట్ ఫర్ గ్రైండర్ పంప్స్ అసెంబ్లీ విత్ అడ్జస్టబుల్ ఇంపెల్లర్స్తో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే పేటెంట్ కూడా ఈరోజు రావడం జరిగింది. పంప్స్ ఇండస్ట్రీస్లో ఇట్ ఈస్ ఎ గుడ్ కంపెనీ, బట్ హయ్యర్ ప్రైస్లో ఉందండి. కరెంట్ ప్రైస్ చూసుకున్నట్టయితే స్టాక్ యొక్క PE చూడండి 116 టైమ్స్, ఇండస్ట్రీ PE మనకి 50 టైమ్స్ కంటే బిలో ఉంది. సో ప్రమోటర్స్ అయితే యాడ్ చేస్తూ ఉన్నారు. ఎర్నింగ్ పర్ షేర్ అనేది జస్ట్ 8.92 ఉందండి. స్టాక్ యొక్క క్వార్టర్లీ వేరియేషన్స్ తగ్గుతూ ఉన్నాయి, 5 ఇయర్స్ వేరియేషన్ కూడా ప్రాఫిట్స్లో అయితే తగ్గుతూ కనిపిస్తుంది. సో రీసెంట్లీ చూసినట్టయితే జస్ట్ నెట్ ప్రాఫిట్ 1 crore పోస్ట్ చేసిన కంపెనీ. ఐ డోంట్ వాంట్ టు సజెస్ట్ అబౌట్ దిస్ కంపెనీ. యూ కెన్ ఫైండ్ సమ్ అదర్ కంపెనీస్ ఇన్ సేమ్ రోటో పంప్స్ విచ్ ఈస్ 33 టైమ్స్. కిర్లోస్కర్ బ్రదర్స్ చాలా మంచి కంపెనీ. సో KSB పంప్స్ కూడా ఈ మధ్యలో చాలా మంచి వాల్యుయేషన్స్తో ఉన్నాయి. సో ఇలాంటి కంపెనీస్ గురించి చూడండి, కాకపోతే ఈ కంపెనీని అయితే నేను అవాయిడ్ చేయమని చెప్తాను. MMTC గురించి చెప్పాలంటే MMTC మొమెంటం అయితే చాలా బాగా ఇచ్చింది. 89.2 రూపీస్కి వెళ్ళి సడన్లీ విత్ ఇన్ ఫ్యూ డేస్లో 50 రూపీస్ వరకు ఫాల్ అయిందండి. ఎవ్రీ డే అప్పర్ సర్కిట్ని టచ్ చేసిన కంపెనీ విత్ హయ్యర్ వాల్యూమ్స్తో ఇమ్మీడియట్గా మనకి డంపింగ్ అనేది అయితే మార్కెట్లో కనిపించింది. వై? బికాజ్ ఈ కంపెనీలో 89% షేర్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలిగి ఉంది, రిమైనింగ్ 2.2% అనేది LIC హోల్డింగ్ కలిగి ఉంది. ఓవరాల్గా మనకి ఇన్వెస్టర్స్ పబ్లిక్ దగ్గర ఉన్న షేర్ అనేది 7.5% అండి. అండ్ వాల్యూ చూసుకున్నట్టయితే మనకి జస్ట్ స్టాక్ యొక్క ప్రైస్ అనేది 70-80 రూపీస్ ఉంది. కాబట్టి ఆపరేటర్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ దిస్ స్టాక్ అని చెప్తాను. సో స్టే అవే ఫ్రమ్ దిస్ స్టాక్ అండి. ఇట్స్ మూమెంట్ చూసినట్టయితే మనకి ఎవ్రీ డే ఇట్ వాజ్ చూడండి ఇక్కడ 10%, 15%, 10% ర్యాలీ తీసింది ఫ్యూ డేస్ వరకు. ఆ తర్వాత ఎవ్రీ డే డౌన్ సైడ్ అయితే మనకి లోవర్ సర్కిట్ను టచ్ అవుతూ కనిపించింది 5% వరకు. ఒకవేళ ఇప్పుడు రీమూవ్మెంట్ వచ్చినా కూడా సెల్ ఇన్ రైజ్ అని చెప్తాను. డోంట్ ఇన్వెస్ట్ ఇన్ దీ స్టాక్ అండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ థింక్ దిస్ వీడియో విల్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఇఫ్ యూ నీడ్ టు నో అబౌట్ యువర్ కంపెనీస్, మీ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను అంటున్నారు. ఓకే, మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ గురించిన క్వశ్చన్స్ అడగాలనుకుంటే జస్ట్ ఆస్క్ PNG అని చెప్పేసి అడగండి. ఇట్ విల్ బీ సాల్వ్డ్ ఇన్ నెక్స్ట్ వీక్ Q&A సెషన్. థ్యాంక్ యూ. గుడ్ లక్. జై హింద్.